హాయ్. ఇప్పుడు గీత రాయల్ తిరుమలలో రీల్స్ చేస్తూ వీడియో ఒకటి వైరల్ అయింది కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎట్లా అంటే ఫస్ట్ తిరుపతికి అంత పెద్ద దేవస్థానానికి వెళ్ళడం అనేది చాలా అదృష్టము. ఆ దేవుడు పిలుపు రావడం అనేది గొప్ప విషయం. కాబట్టి అలాంటి టైంలో మనం వెళ్ళాము, దర్శనం చేసుకోవాలి, నార్మల్ రావాలి. ఎవరికైనా వెంకటేశ్వర స్వామి దగ్గర మనం వెళ్ళామని చెప్పి ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. అలాంటి దేవుడు సాంగ్ మీద రవితేజ సాంగ్ పెట్టుకొని అంటే డాన్స్ చేయడం అనేది దేవుడిని ఒక కించపరిచినట్టుగా ఉంది. కాబట్టి ఆ టీటీ వాళ్ళు రియాక్షన్ అవ్వడం జరిగింది. దయచేసి ఎవరైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి అంత పెద్ద దేవస్థానాన్ని అక్కడికి వెళ్ళడమే అదృష్టం. అలాంటిది అక్కడికి వెళ్ళి రీల్స్ చేయడం, దేవుడిని అట్లా చేయడం అనేది ఎట్లా అంటే సరే ఆ దేవుడు మనం ఏదైనా తప్పు చేస్తే అప్పటికప్పుడు శిక్ష పడాల్సిందే. ఎవరైనా సరే పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఈ హీరో అయినా, ఎవరైనా సరే ఏదైనా తిరుపతిలో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే అప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా జనాలని మారితే మనం వెళ్ళేది భక్తిలో బై, మనం ఖర్చు పెట్టేది దేవుడి కోసము. మనం దేవుడిని చూడాలి, మనకున్న కోరికలు చెప్పుకుంటే ఆ బాధలు తీరుతాయని చెప్పి దయచేసి మనం తిరుపతి వెళ్ళేది దేవుడి దర్శనానికి, మనకున్న కష్టాలు అని చెప్పుకోవడానికి తప్ప మనం ఏదో రీల్స్ చేయాలి, ఫేమస్ అవ్వాలి, లైక్ల కోసం చేసామంటే మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. అప్పుడు మనం ఇంకా ఎంత తప్పైంది స్వామి తోమి అన్నా కూడా ఏ దేవుడు క్షమించడు. అదే అంటే నిన్న కాక మనం చూసుకున్నట్టయితే శివజ్యోతి గారు సేమ్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు గీత రాయల్ చేస్తున్నారు. అంటే ఇంకా అలవాటు అయిపోతుంది అంటారు. అలవాటు అయిపోవడం అంటే ఏంటంటే వాళ్ళ పిచ్చి రీల్స్ పిచ్చి వల్ల, లేకపోతే వ్యూస్ లైక్స్ కోసం వల్ల ఏం కాదులే. వాళ్ళు ఏంటంటే ఒకటి చేసేటప్పుడు దేవుడి సాంగే కదా అంతే రియాక్ట్ అవ్వరు అన్న చిన్న విషయము మైండ్లో పెట్టుకోవచ్చు. లేకపోతే నార్మల్గా డాన్సే కదా అని చెప్పి ఏమి ఉండదులే అని అనుకోవచ్చు. దానివల్ల అది దేవుడు రియాక్ట్ అయిందో అంతే. అదే దయచేసి ఒకటి ఏంటంటే ఎవరైనా సరే ఏ గుళ్ళో అయినా ఎక్కడికైనా సరే మనం భక్తి కోసం దర్శనం కోసం వెళ్తున్నాము. దయచేసి ఎటువంటి మిస్టేక్ చేయకండి. దేవుడితో మన పరస్కాలు ఆడొద్దండి. ఏ క్షణం మనం అసలు ఈ క్షణం మనం బతుకున్నామంటే ఆ దేవుడి వల్లే. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దేవుడి మీద దయచేసి రీల్స్ కానీ అంటే నార్మల్గా నెగిటివ్ కానీ అట్లా మాట్లాడకండి. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు బస్ స్టాపుల్లో అవ్వచ్చు, రోడ్డు మీద అవ్వచ్చు, లేదంటే మెట్రోల దగ్గర అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటారు మరి? అంతే రీల్స్ తీసుకోవట్లేదన్నా మరి యాక్షన్స్. ఇంకా మనం బయట కొండలెక్కి కూడా చేస్తున్నారు కొంతమంది వ్యూస్ కోసము, బురదలలో బొరలాటము, బైకులు తిప్పడం అంతా వ్యూస్ లైక్స్ కోసం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళని మనం ఎవడం బాగు చేయలేము. ఎందుకంటే రీల్స్ అవి కామన్. ఇండస్ట్రీలో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవడానికో లేకపోతే నాకు ఏదో సినిమా ఛాన్స్లు వస్తాయని చెప్పి పరిగెత్తుతున్నారు. అవి ఏమి ఉండవండి. దయచేసి రీల్స్ చేయొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, అంతా కామన్. అలా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళాం కదా అని చెప్పి దేవుడి మీద డాన్స్లు వేసుకుంటూ కామెంట్ చేసామనుకో మనకి లైఫే ఉండదు. అది అంటే ఇప్పుడు ఒక వీడియో కూడా ఆమె పెట్టారు అనమాట, నా జీవితం అయిపోయింది ఇంకా అన్నట్టు. దాని గురించి మీరేం మాట్లాడతారు? మనం ఎట్లా అంటే చేతులు గల కాకులు పట్టుకోవడం మన రియాక్షన్ ఉంటుంది కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి చేయాల్సినంత చేసి మనం తప్పైందంటే ఏ దేవుడైనా క్షమించడు. అంతే. ఒకవేళ ఏమన్నా బెనిఫిట్ దేవుడు ఏమన్నా నా మీద కరుణ నుంచి ఉంటే నార్మల్గా ఉంటుంది, లేకపోతే ఆమె శివజ్యోతి జరిగినట్టు జరుగుతుంది. అంతే. కంపల్సరీ ప్రతి విషయంలో వాళ్ళు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈసారి అయినా సరే ఇలాంటివి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే అసలు తిరుపతిలో ఫోన్ ఎలోస్ అను కనపడకూడదు చేయాలని కోరుకుంటున్నాం. అంతే. అయిపోయింది. సో అలాగే నిన్న కూడా చూసుకున్నట్టయితే ఒక వీడియో రిలీజ్ అయింది తిరుమలలో. అంటే అది గొడవ ఏం జరిగిందో తెలియదు కానీ అవతల వ్యక్తిని బెల్ట్ తీసుకొని మరీ కొట్టడం జరిగింది. అలాంటి వైలెన్స్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు పక్కన టీటీడీ కార్యకర్తలు? ఇప్పుడు జనాలు చాలామంది ఉంటారన్న, వాళ్ళ పక్కనే వాళ్ళు కాపలకాయలు ఉండలేరు కదా. సపోజ్ ఏదో చిన్న ఇష్యూ వల్ల వాళ్ళు ఏదో తిట్టుకోవడం ఏదో జరిగింది, కంపల్సరీ ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి అసలు ఎవరు మిస్టేక్ అయింది, ఎందువల్ల అయిందని చెప్పి వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎందుకంటే మనం దేవస్థానానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని రావాలి. మనం కొట్టుకుంటా ఉంటే ఎవరు ఊరుకోరు కదా. అసలు ఆ వీడియోలని చూసి ఎవరు మిస్టేకో ఏంటని చెప్పి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. సో క్యూ లైన్ అలా కొట్టుకోవడం కరెక్టే అంటారు? బయట కొట్టుకొని చచ్చిపోండిరా భయ్. దేవుడి దగ్గరికి వెళ్ళి కొట్టుకొని సావడం, బయట తిట్టుకుంటారు, కొట్టుకొని చస్తారు బయట. నానాయకుడు అనో లేకపోతే అది ఏదో చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టుకొని వస్తున్నారు. అంటే గీత రాయల్ ఒక ఫేమస్ యూట్యూబర్ కాబట్టి అలా జరిగింది. సో వీళ్ళు కామన్ పీపుల్ కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చు. అన్న ఒక విషయం చెప్పనా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పెద్ద ఎంత తోపైనా నీకు నెలకి 1,00,000 2 లక్షలు వచ్చినప్పుడు ఎవడి ముందునే తక్కువే, దేవుడి ముందు తక్కువే. నువ్వు పెద్ద సెలబ్రిటీ అయినంత పెద్ద హీరోయిన్ మంత నువ్వు తోపా? ఎవడే ఏం తోపు కాదు. తప్పు చేసామంటే శిక్ష పడాల్సిందే వాడికి, ఎవడైనా సరే. అంతే. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు గీత రాయల్ తిరుమలలోని రీల్స్ చేస్తూ ఒక వీడియో అయితే వైరల్ అయింది. సో మీరు ఎలా స్పందిస్తారు ఈ వీడియో మీద? వీళ్ళు గీతురాయ కాదు, ఇంతకు ముందు పోయిన వాళ్ళు కూడా చాలామంది. ఇంకొక ఉందిలే, పేరెందుకులే కానీ ఒక వెంకటేశ్వర స్వామి, ఒక గోవింద స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి ముందు పోయి ఈడేలా అసలు చేయొచ్చా? అసలు వీళ్ళు పోయి అట్లా చేయొచ్చా?
అట్లా అసలు చేయొచ్చా? అసలు బుద్ధి ఉండొద్దా? ఒకళ్ళని ఇప్పుడు ఆమెను తిట్టిండ్రు కదా, ఇలా చేయొద్దని వాళ్ళు తిట్టారు కదా, వాళ్ళు తిట్టినప్పుడు మళ్ళీ వీళ్ళు పోయేట చేసిండ్రు, చేయకూడదు కదా. ఒక దేవుడి ముందు అలా చేస్తే ఇక దేవుడికి దెయ్యానికి ఉన్నంత ఏం తేడా ఉంది మనకు? ఆమె మళ్ళా నేను ఇది ఏడుతుంది, కన్నీరు పెడుతుంది. ఆడ తీసే ముందు ఉండాలి, ఆడ తీయొద్దు. ఇప్పుడు శివజ్యోతిని చాలామంది తిట్టారు, చాలామంది. ఇప్పుడు ఆమెను చూసినప్పుడు ఈమె చేయకూడదు కదా, గమ్మున ఉండొచ్చుగా. నువ్వు కూడా తెలంగాణ బిడ్డవే కదా, ఆమె తెలంగాణ బిడ్డే కదా, మరి అలా చేయకూడదు కదా. మరి ఎందుకు తీసినావు అక్కడ? ఒకళ్ళనంటే అందరిని అన్నట్టు కదా. దేవుడి కార ఆయన అక్కడ ఆడ సిబ్బంది వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈడ రీల్స్ చేయకూడదు, మీరు ఇది దేవుడు అని వీళ్ళు కూడా చెప్పాలి కదరా. ఆడపోయి ఎక్కడో పార్కులలో తీసేయి దేవుడి ముందు పోయి తీస్తే ఎంతమంది ఎన్ని అంటారు? అది చాలా తప్పు. ఏ బిడ్డే కానీ అక్కడికి పోయిన వాళ్ళు ఆ దేవుడి కోసం పోతుండ్రా, ఈ రీళ్ళు దిద్దని పోతుండ్రా? అసలు ఒక మాట అడగాలంటే చేయకూడదు. ముందు పోయేటోళ్ళు కూడా అలా చేయకుండా చూసుకోవాలి. వాళ్ళు ఇలాంటి వీడియోలలో ఆడపడకుండా వాళ్ళు చూసుకోవాలని నేను అనుకుంటున్నా. అంటే తప్పు చేసి క్షమాపణలు చెప్పకుండా మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు కదా, నా జీవితం అయిపోయింది అలా అని చెప్పేసి, మరి దాని గురించి ఏం చెప్తారు? అసలు ఆడ ఎందుకు తీయాలా? నా జీవితం ఎందుకు అయిపోతుందని యూట్యూబ్లో అన్నిట్లో పెట్టుకోవాలి. ఒకళ్ళకి సారీ ఎందుకు చెప్పాలి? మనం తప్పు చేయొద్దు, ఒకళ్ళకి సారీ చెప్పుకోకూడదు, అంతేనమ్మా. ఇప్పుడు శివజ్యోతిని అన్నప్పుడు నువ్వు చూసినావు, అదేందో చూసి కూడా మళ్ళీ చేసినావు అంటే అది ఎంత తప్పు. నువ్వు చేయొద్దు, సారీ చెప్పొద్దు. సరే అయింది అయిపోయింది, సారీ అమ్మ, ఇంకొకసారి అలా చేయని శివజ్యోతి అట్నే చెప్పింది అని చెప్పుకుంటే అయిపోతుంది. దీన్ని పెద్దగా చేసుకునేది ఏముందిరా? అమ్మాయిని కూడా సారీ చెప్తే అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇప్పుడు మెట్రోల దగ్గర అవ్వచ్చు, రోడ్ మీద అవ్వచ్చు, ఎక్కడ చూసినా సరే రీల్స్ చేస్తూ ఉన్నారు. అవును. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఆడబడితే ఆడ తీయకూడదు కానీ ఎవరిని ఆపుతాం? పిల్లల్ని ఆపుతావా? మొగలను ఆపుతాం, ఆడవాళ్ళని ఆపుతాం. దానివల్ల ఎంతోమంది కూడా చనిపోతారు. ఇప్పుడు మన కమల టీచరు రీల్ వల్ల ఎంత ప్రాబ్లం ఎదుర్కొన్నది. మరి గై చూసన్నా వీళ్ళు అర్థం చేసుకోరు. రీళ్ళల్లో ఏం కడుపు నిండుతుంది, రీళ్ళల్లో ఏం వస్తుంది? కొంతమంది అయితే ఏదేదో పెడతారు కానీ అది కొంతమంది మగపిల్లలు ఏం చేస్తారు, కామెంట్లు పెడతారు. దానికి ఎంత ఇజ్జత్ పరు. ఇప్పుడు నేను ఈ చెప్తాను, నచ్చని వాళ్ళు నన్ను తిడతారు. నేను న్యాయం కోసం కరెక్ట్గా మాట్లాడుతున్నాను, నా ఆత్మ చెప్తుంది. ఎన్ని తిట్టుకున్నా నేను భయపడాను, డోంట్ కేర్, నేను భయపడాను. కానీ మీరు వయసు వాళ్ళు కదా, ఆ మాటలు పడొద్దు. అట్లాంటి పిచ్చి రీల్స్ చేయకూడదు. ముసలోళ్ళు కూడా పిచ్చి రీల్ అని చేస్తుర్రు. ఇంకా వాళ్ళ మీదనే వదిలేస్తాను జన. నేను చూసుకున్నట్టయితే తిరుమల నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది. ఏమంటే క్యూ లైన్లోనే బెల్ట్లు తీసుకొని మరి కొట్టుకుంటున్నారు క్యూ లైన్లో. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా చేయొచ్చా దేవుడి సన్నిధానంలో? దేవుడి సన్నిధానంలో అసలు కొట్టుకోవచ్చా? లైన్గా నిలబడి ఓపికతోటి లైన్గా పోయి దర్శనం చేసుకున్నదే ఆ దేవుడికి నీకు గిఫ్ట్ ఇస్తాడు. నువ్వు ఏ పని మీద మొక్కుకొని పోయినావో నీకు ఆ పనులు అవుతాయి. నువ్వు ఆడబోయి కొట్టుకుంటా చేస్తే దేవుడి దగ్గరికి ఏం ఫాయిదా? ఏమి ఇస్తాడు? ఏమి ఇయ్యడు. కడుపు నిండా కుళ్ళు కుతరాలతో కొట్టుకుంటా పోతుంటే దేవుడికి ఆడిపోతే ఏం పనులు అవుతాయి? ఏం కావు. నువ్వు నిమ్మలంగా ఓర్పుతోటి పో, పండుకొని పో, ఇంకా 2 రోజులకు పో, మంచి జరుగుద్ది. ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు కదా, మనం ఏం చేసేది? ఇంకా ఆడగొట్టుకొని పోతే ఏమున్నదమ్మా? ఓకే.